సో వాట్సాప్ గైస్, కైసే అందరు ఎలా ఉన్నారు? ఎవ్రీవన్ డూయింగ్ గ్రేట్. అండ్ ఇవాళ బయటికి అయితే వెళ్తున్నాం. సో ఇప్పుడే క్యాబ్ కూడా బుక్ చేసినాం అండ్ టైం వచ్చేసి అరౌండ్ 11:30 అయితే అవుతుంది. సో బయటికి ఎందుకు వెళ్తున్నాం అంటే సిమ్ తీసుకోవడానికి వెళ్తున్నాం. యాక్చువల్గా నేను తీసుకున్నా, బట్ రీఛార్జ్ చేయడానికి వస్తలేదు. సో యూఎస్లో ఎలా ఉంటుందంటే రీఛార్జ్ ప్లాన్స్ ఉంటాయి, సో లైన్స్ ఉంటాయి. సో లైన్స్ అంటే ఒకళ్ళు ఫస్ట్ మెయిన్ తీసుకుంటారు, సో వాళ్ళ కింద మనం జాయిన్ అయిపోవచ్చు. సో పేమెంట్స్ మనం ఏమేమి వాడుతున్నామో, ఎంత బిల్ వస్తుందో ఆ మెయిన్ వాడికి వస్తుంది ఫస్ట్ అయితే ఎవరు తీసుకున్నారో. సో అలా 5 to 6 మెంబర్స్ అయితే జాయిన్ అవ్వచ్చు ఒక లైన్లో. సో దానివల్ల పీపుల్కి అనేది చాలా తక్కువ అవుతుంది రేట్ అనేది ఒకరికి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఫస్ట్ పర్సన్ వచ్చేసి ఇప్పుడు $50 పెట్టి ఒక లైన్ తీసుకున్నాను అనుకో. సో సెకండ్ పర్సన్కి $40 పడుతుంది, థర్డ్ పర్సన్కి, ఇంకా సెకండ్ థర్డ్ ఫోర్త్ పర్సన్కి ఇంకా చాలా తగ్గిపోతుంటుంది అట్లా. అండ్ అలా లైనప్స్ అయితే ఇక్కడ ఉంటాయి యూఎస్ఏలో. అండ్ చాలామంది లైన్లోనే జాయిన్ అవ్వడానికి ట్రై చేస్తారు, సో మనీ అనేది తగ్గుతుందని. ముఖ్యంగా మన ఇండియన్స్ అయితే చాలా ఎక్కువ మంది జాయిన్ అవుతారు. అండ్ సో ఇప్పుడే క్యాబ్ అయితే బుక్ చేసాము అండ్ ఇంక వెళ్ళాలి టీ మొబైల్కి. సో ఇక్కడ టీ మొబైల్, మింట్, ఇంకా ఏటీ, యాంటీ అనే ఇట్లాంటి కొన్ని నెట్వర్క్స్ అయితే ఉంటాయి. సో ఇవన్నీ బాగా ఫేమస్. అండ్ ఎయిర్టెల్, జియో మన దగ్గర ఇట్లా. అండ్ ఇప్పుడు మా క్యాబ్ కూడా వచ్చేసినట్టు ఉంది. సో లెట్స్ గో. క్యాబ్ కూడా వచ్చేసింది, క్యాబ్ ఎక్కేద్దాం. అండ్ వెళ్తూ ఇంకా మాట్లాడుకుందాం ఏమైనా డీటెయిల్స్ ఉంటే. సో లెట్స్ గో. సో ఇప్పుడే టీ మొబైల్ షోరూమ్కి అయితే వచ్చేసాము అండ్ సిమ్స్ కూడా లోపలికి వెళ్ళి తీసుకున్నాము. అండ్ నా సిమ్ వచ్చేసి ఇది. సో వాళ్ళు పెద్దగా డీటెయిల్స్ కూడా ఏం అడగలేదు. సో డీటెయిల్స్ వచ్చేసి జస్ట్ ఇంటి అడ్రస్ అట్లాంటివి అడిగారు అంతే. సో ఇండియాలో ఎలా ఉంటుంది, మన ఆధార్ కార్డు, ఫోటో గీటో అన్ని ఇచ్చిన తర్వాత 3 days అవుతుంది యాక్టివేట్ అవుతుంది కదా. సో ఇక్కడ అలా కాదు. సో డైరెక్ట్ వెళ్ళడం, తీసుకోవడం, ఫోన్లు వేసుకోవడం అండ్ వర్క్ అయిపోతుంది అంతే. నెట్వర్క్ జస్ట్ ప్లాన్స్ ఒక్కటే వాళ్ళకి చెప్పాలి, దానికన్నా ఏం అవసరం లేదు. సో అందరం కూడా తీసుకున్నాం టీ మొబైల్ నుంచి. అండ్ నెక్స్ట్ మంత్ కూడా కొత్త ఫోన్ తీసుకుంటున్నా. సో మ్యాక్సిమం తీసుకుంటా. సో ఫోన్ వచ్చేసి 14 Pro అన్న, 14 Pro Max అన్న. సో అప్పుడు ప్లాన్స్లో ఏమైనా చేంజ్ అయితే మనకి చాలా పెద్ద డిస్కౌంట్స్ ఉంటాయి. సో 1 month తర్వాత ఇంకో వ్లాగ్ వస్తుంది. సో బేస్డ్ ఆన్ ఫోన్స్ అదే అప్పుడు చూపిస్తా ఫోన్స్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇక్కడ యూఎస్ఏలో. అండ్ ఎలా ఎక్స్చేంజ్ చేసుకుంటారు అండ్ ఎలా ఎక్స్చేంజ్ చేసుకుంటే ఎంత ఆఫర్ వస్తుందో ఫోన్ పైన అనేది. సో ఆ బ్లాగ్లో చూడండి. అండ్ ఇప్పుడు వెళ్తే మళ్ళీ క్రూగర్కి వెళ్తాము. క్రూగర్ అంటే ఇక్కడ మార్కెట్కి. సో అక్కడికి వెళ్ళి మన తీసుకొని రైస్ బ్యాగ్ అట్లాంటివి. సో మళ్ళీ దెన్ రూమ్కి అయితే వెళ్తాము. లెట్స్ గో టు క్రూగర్. అండ్ చూడండి ఒకసారి ఎలా ఉంటుందో. ఇలా ఉంటుంది కార్డ్. అండ్ ఈ సిమ్ వెళ్ళి ఫోన్ మర్చిపోయినా ఇంట్లోనే. సో అట్లా అని చెప్పేసి ఇక ఇది వేయలేనా ఫోన్, ఇంటికి వెళ్ళిన తర్వాత వేస్తా. అండ్ లెట్స్ గో టు క్రూగర్ అండ్ టేక్ సమ్ గ్రాసరీస్. లెట్స్ గో. సో మొత్తానికి అయితే ఆ టార్గెట్ అయితే వచ్చేసాము. లైక్ క్రూగర్ అని చెప్పాను కదా, క్రూగర్ మన నుంచి కొంచెం దూరం ఉంది. అండ్ టార్గెట్ వచ్చేసి దగ్గర ఉంది. సేమ్ టార్గెట్, క్రూగర్ ఇట్లాంటివి అన్ని మార్కెట్స్ ఇక్కడ. సో ఇందులో అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. బట్ ఇండియన్ మార్కెట్స్ అయితే డిఫరెంట్ ఉంటాయి. సో అందులో కొంచెం ఇండియన్ సంబంధించినవి అన్నీ దొరుకుతాయి. సో స్పైసెస్ అట్లాంటివి. బట్ ఇందులో ఈ టార్గెట్, క్రూగర్స్ లాంటి మార్కెట్స్లలో ఇండియన్ స్పైసెస్ దొరుకుతాయి కానీ ఎక్కువ ప్రైసెస్ ఉంటాయి. అండ్ చాలా తక్కువ దొరికినా కూడా. అండ్ చూపిస్తా టార్గెట్ ఎలా ఉందో చూడండి బయటకి వెళ్ళి అయితే. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఏమేమి తీసుకుంటున్నామో కూడా చూపిస్తా. లెట్స్ గో.
టార్గెట్ నుంచి అయితే బయటకు వచ్చేసాము అండ్ ఇదే టార్గెట్. సో ఇప్పుడే క్యాబ్ కూడా బుక్ చేసుకున్నాము. సో క్యాబ్ అయితే వస్తుంది ఆన్ ద వే అండ్ టైం వచ్చేసి అరౌండ్ 2:30 అయితే అవుతుంది. అండ్ గ్రాసరీస్ కూడా మొత్తం తీసేసుకున్నాము. సో ఇంకా ఇంటికి వెళ్ళి కర్రీ ప్రిపేర్ చేయడమే. అండ్ సో ఈ వీడియో మాత్రం ఇంతే. అండ్ hope you guys enjoy this video. Please do like, share and subscribe to our channel USR Vlogs and don't forget to share and see you in the next vlog. Bye bye. Bye bye. Bye. See you in the next vlog.